అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 25వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 25వ శ్లోకం. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శస్వన్ముకుళిత కరోత్తం సమకుటాః. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, ఓ భవానీ, సత్వరజస్తమో గుణముల వలన జన్మించిన బ్రహ్మ విష్ణు రుద్రులకు నీ పాదములకు చేయు పూజయే పూజ అగుచున్నది. వేరుగా పూజ కాదు, అది యుక్తమే. ఏలననగా నీ పాదములను ఎల్లప్పుడూ వహించు నవరత్న ఖచితమైన పీఠమునకు సమీపమునందు నీ సింహాసనము చెంతచేరి తమ కైమోడ్పులనే మకుటములుగా కలిగిన త్రిమూర్తులు సదా నీ సంజ్ఞను వర్తించుచున్నారు కదా. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వరజస్తమోగుణ స్వరూపులు. నీవు ఆ గుణములకు అతీతురాలవు. అటువంటి త్రిమూర్తులు నీ మణిమయ పాదపీఠమునకు తమ కిరీటములను తాకించి నమస్కరిస్తున్నారు. త్రిమూర్తుల సృష్టికర్తవు నీవే కదా మాత. రేపు 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.